విశ్వాసము యొక్క జీవితం ఎప్పుడైతే వారు ముందుకు కొనసాగిస్తున్న సమయంలో యేసు క్రీస్తును నమ్మిన నేను ఎందుకని ఈ విధముకున్నాను, యేసు క్రీస్తును నమ్మని వారు ఎందుకని ఈ విధముకున్నారు అనే ఆలోచన అనేక మందికి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తును నమ్మని వారిని గురించి ఆలోచన వస్తుంది. అయ్యో, నేను ఎంత బాగా నేను దేవునితో సహవాసం చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నా కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, దేవునితో ఇంత గొప్పగా నేను సహవాసం చేస్తున్నాను కదా, అయినను నా జీవితంలోనే దేవుడు ఎందుకని పని చేయడం లేదు? ఇతడు ఒకరోజు కూడా ప్రార్థన చేయడు, ఏమి ఒకరోజు కూడా ప్రార్థన చేయదు, అయినను వీరి జీవితం ఎందుకని విధముకున్నదని అనేక మార్లు కలుగుతున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, మరి విశ్వాసం యొక్క జీవితంలో విశ్వాసికి ఇది ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క ప్రశ్న అనేది. అయితే ఇలాంటి ప్రశ్న మనకు వస్తుందంటే మనము సరైన మార్గంలో ఉన్నామని మనం తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనకంటూ ఒక ఆలోచన రాదు, ఎంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో ఎందుకని ఈయన కార్యము చేయటం లేదు అనే ఆలోచన, ప్రశ్న నీలోనికి రావటం లేదంటే నీ విశ్వాస యాత్ర నీవు సరిగా చక్కగా చేయని పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. నీలో ప్రశ్న వస్తుందంటే నీ దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశ కలిగిన వాడిగా నువ్వు ఉన్నావు. నీకు ప్రశ్న వస్తుందంటే నీకు నీ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడన్న సంగతి నువ్వు అర్థం చేసుకుని ఉన్నావు. నీకు ప్రశ్న కలుగుతున్నది నీ హృదయములంటే నీ దేవుడిని నమ్మిన వాడికి ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడనే విశ్వాసమును బట్టి మాత్రమే విశ్వాసికి మరి అలాంటి ప్రశ్న వస్తుందంట. అయితే మంచిదే ఇలాంటి ప్రశ్న రావడం. అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులకి ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉన్నదంట. ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనం కానించి నేను చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు. ఆసాపు అనే వ్యక్తి, మరి ఆ వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాస యాత్రలో ఆ వ్యక్తి ముందుకు కొనసాగుతున్న కాలంలో ఆ వ్యక్తి కనుగొన్నది ఏమిటంటే అతనికి కూడా ఇలాంటి ప్రశ్న వచ్చి ఉన్నదంట. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అతని యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అతని యొక్క పాదములు జారటం కూడా కొంచెమే తప్పిందని కూడా అర్థం చేసుకున్నాడు. అతని యొక్క అడుగులను దేవుడు జార అనగా మార్గమును కూడా అతని యొక్క అడుగుల కొరకు సిద్ధము చేసాడని కూడా ఇక్కడ ఉన్న భక్తుడు కనుగొన్నాడు. మంచిదే. అయితే ఆ తర్వాత ఇంకొక సంగతి గ్రహించుచున్నాడంట. ఈ వ్యక్తి ఏమి గ్రహించుచున్నాడంటే భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టవు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. ఇక్కడ వరకు చాలు. ఇక్కడ వరకే చాలా భరించలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఆసాపు జీవితంలో అతని యొక్క విశ్వాస యాత్రలో అతను కనుగొన్నది ఏంటంటే అతని కాలైనను కొంచెమే జారడంలో కొంచెము తప్పెను. అతని యొక్క అడుగుల కొరకు దేవుడు జారను అనగా ఒక మార్గమును అతని కొరకు సిద్ధపరిచాడనే విషయాన్ని గమనించాడు. మంచిదే. ఆ తర్వాత అతని యొక్క విశ్వాస యాత్రలో అయ్యో అతడు కనుగొన్నది తెలుసుకున్నది ఏమిటంటే అతడు లోకంలో ఉన్న వారిని చూస్తా ఉన్నాడంట. ఇక్కడున్న భక్తుడు ఆసాపు ఈ ఇతడు చూస్తున్నప్పుడంట ఈ వ్యక్తి చూస్తున్న చూపుకి భక్తిహీనులు కనపడుతూ ఉన్నారంట. అనగా విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న వారు కాదు, వీరు దేవునికి వ్యతిరేకంగా వారి జీవితములను కొనసాగిస్తున్న వారు. వారి జీవితములను ఈ యొక్క వ్యక్తి చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి జీవితంలో అయినను కూడా క్షేమము కొంచెము తప్పినట్టు కనబడుతుంది. కానీ భక్తిహీనుల యొక్క జీవితంలో క్షేమం అనేది ఇక్కడ ఇతనికి కనబడుతున్నదంటే ఎంతగా కనబడుతుందంటే వారికి మరణ దినమందు కూడా అసలుకి యాతనలు లేనట్టు కనపడుతున్నాయంట. అనగా ఇబ్బందులు కనపడతలేదంట. ఎవరికి? భక్తిహీనులకి. భక్తిహీనులకి ఇబ్బందులు ఉన్నట్టు
అంత మాత్రమే కాదు, ఆయన నమ్మిన వారిలో కూడా కొంచెము అనారోగ్యము చేత సమృద్ధి కలిగిన జీవములో లేకుండా, పుష్టిగా లేకుండా కొంచెము సన్నగిలిన వారిగా ఉన్నవారు కనబడుతున్నారు. కానీ భక్తిహీనుల్లో ఉన్నవారంట, భక్తిహీనతలో ఉన్నవారైతే పుష్టిగా ఉన్నారంట. ఇతని కంటికి ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగకుండా ఉన్నాయంట. ఇతరులకు కలిగే తెగులు కూడా వారి జీవితంలోనికి రాకపోవడం చూసి ఈ వ్యక్తి భయంకరముగా ఆలోచిస్తున్నాడట. భయంకరముగా ఆలోచన చేస్తున్నాడు. ఇదేంటి, నేను ఇంత గొప్ప దేవుని నామాన్ని నేను కలిగి ఉన్నాను కదా, ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను కదా, అయినప్పటికీ నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ యాతనలు, నాకే ఎందుకు ఈ తెగులు, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు అనేటువంటి ఆలోచన ఇక్కడున్న ఆసాపికి కలుగుతుందట. ఈ రాత్రి మనకు కూడా ఎలాంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. ఇదేంటి, నేను ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నప్పటికీ కూడా నాకే ఎందుకు క్షేమం కరువవుతుంది, నాకే ఎందుకు ఇంత ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇంత యాతనలు కలుగుతున్నాయి, నా జీవితంలోనే నా కుటుంబంలోనే ఎందుకు ఇంత భయంకరమైన తెగులు వస్తున్నాయి శాపంలాగా అనేటువంటి ఆలోచన అనేక మార్లు విశ్వాసులైన వారికి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నీ జీవితాన్ని ఒకవేళ కొనసాగిస్తున్నట్లయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టముగా ఆయన ఏమై ఉన్నాడు నీ జీవితంలో నీకు తెలియపరచాలని ఆలోచన కలిగినాడు. చూడండి 73వ అధ్యాయంలో మరో ఆ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, నేను చదువుతున్నాను. ఇలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చూసి అంట 16వ వచనం నుంచి 73వ కీర్తన 16వ వచనం కానించి, అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, ఇతడు ఎక్కడికి వెళ్ళాడంట, అయ్యో ఇతని యొక్క భక్తిహీనత కలిగిన జీవితం జీవిస్తున్న వారి జీవితంలో ఎంత క్షేమం ఉండటం చూసి, వారికి యాతన లేకుండాటం చూసి, ఇబ్బందులు లేకుండాటం చూసి, తెగులు లేకుండాటం చూసి ఈ ఆసాపు ఏం చేశాడంటే, అసలు ఏంటి, ఏమి జరుగుతుంది, వీరికి ఎందుకని ఈ విధంగా జరగట్లేదు, యాతనలు ఎందుకు లేవని తెలుసుకోవాలని ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ఏం చేశాడో తెలిసి ధ్యానించాడంట. ఏం చేశాడంట, ధ్యానించాడు. ఇక్కడ ఆసాపు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అయ్యో భక్తిహీనతలో జీవిస్తున్న వారికి ఎంత పుష్టి కలిగిన జీవితం ఉన్నదే, ఇంత శ్రమ లేని జీవితం ఉందే, ఇంత వేదన లేని జీవితం ఉందే, ఇదేంటి నాకైతే ఎలా ఉంది అని వారి విషయమే తెలుసుకోవడానికి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయంట. ఇతను వారి సంగతిని తెలుసుకోవడానికి ధ్యానించడం ఆరంభించడంట. ధ్యానించడం ఆరంభించిన తర్వాత ఈ వ్యక్తి తెలుసుకున్నది ఏమిటో తెలుసా, ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండిన ఏ సంగతి, వారు క్షేమం ఉండటం చూసి, వారికి యాతన లేకుండా ఉండటం చూసి ఈ వ్యక్తికి ఆయాసకరంగా ఉండదంట. అంటే ఏంటి, ఓరు బాబు నాకే ఇంత క్షేమం లేదు, వీడికేంటి ఇంత క్షేమం ఉందని ఇతగాడికంట ఆయాసంగా ఉన్నదంట. అలాంటి సమయంలో ఈ వ్యక్తికి ఒక ఘనమైన మాట వినబడుతున్నది. ఏమిటో తెలుసా, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించెదరు. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి అంత క్షేమమును చూసి, అంత యాతన లేని జీవితమును చూసి, అంత పుష్టి కలిగిన జీవితమును చూసి ఆయాసము చేత ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి వారి విషయమే ధ్యానించిన తర్వాత ఈ వ్యక్తి కనుగొన్న విషయం ఏమిటంటే, వారి జీవితంలో ఎంత భయంకరముగా వారి ఈ సమయంలో ఏ యాతనమైన జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా వారి తొదకు వారి జీవితము ఈ వ్యక్తి కంటికి ఎలా కనబడుతుందంటే, వారు కాలు జారిన వాళ్ళే, వారు కాలు జారు చోటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వారిని ఉంచుతాడంట. వారి జీవితంలోనికి నశించినట్లు ఏం చేస్తాడంట, పడవేస్తున్నాడంట. వారి జీవితం ఏమైపోతుందంటే, ఇంత భయంకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం జీవించిన భక్తిహీనతలో ఉన్న వారి జీవితం ఎలా అయిపోతుంది అంటే క్షణమాత్రములోనే ముగింపబడుతుందంట. హల్లెలూయా. ఎలా ముగింపబడుతుందంట, క్షణమాత్రములోనే. ఎంత, క్షణమాత్రములోనే, క్షణమాత్రములోనే, క్షణమాత్రములోనే. ఏ భక్తిహీనుడినైతే నేను చూసి, అయ్యో ఇదేంటి, నేను ఎంతో గొప్ప దేవుడిని నేను కలిగి ఉండి ఈ విధముగా జీవిస్తున్నాను, ఇదేంటి నా జీవితంలో ఇంత భయంకరమైన దేవుడిని కలిగి ఉన్నప్పుడు కూడా నా జీవితం ఎలా ఉంది, ఏ
జీవితం, ఏ విశ్వాస జీవితం కొనసాగించిన వీడి జీవితం ఎంత బాగుంది అని ఆలోచన చేస్తున్నావో వాడి జీవితము దేవుడు ఎలా మార్చి ఉన్నాడంటే క్షణమాత్రముగా మార్చి ఉన్నాడంట. ఎలాగా? క్షణమాత్రముగా. ఇలా చూసిన తర్వాత ఆసాబు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? చూడండి 24 వచనం కాడి నుంచి, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఫైనల్ గా, ఆసాబు అనే వ్యక్తి ఫైనల్ గా తెలుసుకున్నది ఏమిటంటే, లోకంలో భక్తిహీనత కలిగిన జీవితం జీవిస్తున్నాం, వాడి జీవితంలో యాతన లేవు. పుష్టి కలిగిన జీవితం జీవిస్తున్నాడు, శ్రమలు లేని జీవితం జీవిస్తున్నాడు. ఇలాంటి జీవితం జీవిస్తున్నాం వాడి జీవితం చూసి ఈ ఆసాబు భక్తునికి ఆయాసకరముగా కనిపించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ధ్యానించిన తర్వాత ఈ వ్యక్తి తెలుసుకున్నది, కనుగొన్నది ఏమిటంటే, ఆ భక్తిహీనత కలిగిన వాని యొక్క జీవితంలో వాని యొక్క జీవితము క్షణమాత్రముగా కనబడుచున్నది. అయితే ఏ వ్యక్తి అయితే ఆయాసకరముగా ధ్యానించాడో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు నాకు ఉండగా నాకు ఏదియు అక్కర్లేదు. నీవు ఆకాశమందున్నావు కనుక నేను దేనికి భయపడను. నేను ఒక దినమునకు నువ్వు నన్ను ఏం చేస్తావో తెలుసా? నిశ్చయముగా నీవు నన్ను మహిమలోనికి చేర్చుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎలాంటి ఆలోచన కలిగిన జీవితము, అయ్యో ఆయాసకరమైనటువంటి ఆలోచనతో నీ జీవితంలో కొనసాగిస్తున్నట్లయితే, అయ్యో నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని కలిగి ఉన్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ ఇబ్బంది అనుకుంటున్నావు? అయితే నీతో ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ రాత్రి ఆయన నీకు తోడుకున్నాడు. ఆయన నీకు తోడుకుండగా ఏది నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నీకు తోడుకున్నాడంటే ఏది అవసరం లేదంటే అర్థం ఏమిటంటే, ఏది కూడా నీకు కొదువుగా చేయడయా. హల్లెలూయా. ఆయన ఏది అవసరం లేదంటే అర్థం ఏంటంటే, ఆయన ఉద్దేశంలో ఆయన నమ్మిన వానికి ఏ కొదువ చేయకుండా ఆయన పోషించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు అన్న సంగతిని ఆయన స్పష్టముగా ఈ విధముగా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒక భక్తుడి దగ్గరికి వెళ్దాము. ఇలాంటి ఆలోచన ఒకవేళ నీ జీవితంలో, అయ్యో భక్తిహీనత కలిగిన వాడి జీవితంలో ఎందుకని వాడి జీవితం బాగుంది, భక్తి కలిగిన జీవితం నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉందని ఆలోచనతో కనుక నీవు నీ జీవితం కొనసాగిస్తున్నట్లయితే మరి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. హబక్కూకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. హబక్కూకు అనే ఒక ప్రవక్త ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ యొక్క ప్రవక్త తన విశ్వాస యాత్రలో తాను కూడా ముందుకు కొనసాగుతున్న కాలంలో ఆ వ్యక్తి కూడా ఎలాంటి ప్రశ్న వచ్చిందంట. చూడండి హబక్కూకు గ్రంథము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ప్రవక్త యగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినాను, నీవు ఎన్నాళ్ళు ఆలకింపుకొందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినాను, నీవు రక్షింపకై ఉన్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిచుచున్నావు? బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినాను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములు కలంకములు రేగుచున్నవి. హల్లెలూయా. ఇతడు ఏమి కనుగొన్నాడు? ఇతని యొక్క విశ్వాస యాత్రలో ఏమి చూస్తున్నాడంటే, అయ్యో ఇదేంటి, నేనే ఎందుకు ఇవన్నీ చూడాలి? ఇక్కడ చూడండి, మరలా చదువుతున్నా నేను. యెహోవా నేను మొరపెట్టినాను, నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపుకుందు? బలాత్కారముగా జరుగుచున్నదని నేను యెహోవా నేను నీకు మొరపెట్టినాను, నీవు రక్షింపగా ఉన్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూచుచున్నావు. అంటే ఈ వ్యక్తి యొక్క జీవితం ఏముంది? ఇతని విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఇతని జీవితంలో బాధ భయంకరంగా ఉంటుందని చూసంట. అయినను దేవుడు ఇతన్ని కనుగొనట్లేదని, ఇతని జీవితంలో దేవుడు పని చేయట్లేదని ఏమన్నాడు? అయ్యా నువ్వు ఎందుకని నా బాధను చూస్తూ ఊరకే నిలిచిపోయి ఉన్నావు? నా జీవితంలో నేను ఎందుకని పాపాన్ని చూడాలి? నీవు ఎందుకని నన్ను రక్షింపకై ఉన్నావు? నీవు నా జీవితంలో ఎందుకని చూసినాను? ఎక్కడ చూసినాను నా జీవితంలో నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములు కలంకములు రేగుచున్నవి. అయినను నువ్వు ఎందుకు ఆగిపోయావు? నా జీవితంలో కదలకుండా ఎందుకని ఆగిపోయావు అని ఇక్కడ దేవుడిని ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో చూడండి, ఈ వ్యక్తి ఈ విషయమై మరింతగా తెలుసుకోవాలని అతనికి కలిగి నా గృహం మీద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో
నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఎందుననుకొనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. హల్లెలూయా. ఏమని సెలవిచ్చాడంటే, ఇతడంట కనుగొనాలి. దేవుడు ఎందుకని నా జీవితంలో పని చేయడం, దేవుడు నా జీవితంలో ఎందుకని పని చేయడం లేదు, ఆయన ఎందుకని నాకు ఈ బాధను అనుభవించినప్పుడు కూడా నేను ఎంత బాధను అనుభవిస్తున్నా ఆయన ఎందుకని చూస్తూ ఆగిపోయి ఉన్నాడు, నేను ఎందుకని ఈ పాపములో నేను వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఎందుకని ఆగిపోయి ఉన్నాడు, నన్ను ఎందుకని ఆయన రక్షించట్లేదు అని ఈ ఆలోచన అంట ఇతని భయంకరముగా వేదనకు గురి చేస్తున్న విషయంలో ఈ వ్యక్తి దేవుడి దగ్గర కనుగొనాలని అతనికి కాపురం ఉంటున్న స్థలంలో భయంకరమైన మిద్ది మీదకి వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఈ యొక్క దేవుని స్వరం వినాలి అని ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తితో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలకల మీద స్పష్టంగా రాయము. ఆ దర్శనం విషయమే నిర్ణయ కాలము జరుగును. సమస్త మగుటికై అతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాబు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ వ్యక్తి జీవితం విషయంలో ఈ వ్యక్తి ఆలోచన కలిగినాడయ్యా, నువ్వెందుకని నన్ను చూడటం లేదు, నువ్వెందుకని నన్ను రక్షించడం లేదు, నువ్వెందుకు నన్ను ఈ బాధ నుంచి విడిపించట్లేదని ఈ వ్యక్తి కలిగిన ఆలోచనలో ఈ వ్యక్తి ఉంటే దేవుడు ఏమంటాడంటే, నో, ఇలా కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది, నో, ఇలా కాదు నువ్వు ఉండాల్సింది. నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడు విశ్వాసవరంగా జీవించును, బ్రతుకును. నీవు విశ్వాస యాత్రలో, చూడండి, విశ్వాస యాత్రలో ఎప్పుడైనా కూడా ఒక మంచి గమనం కలిగిన జీవితంలోనే మనం జీవించాలి. ఏమిటి ఆ గమనం అంటే, ఈ భూమి మీద నీకు కలుగుతున్న శ్రమే కానీ, ఇబ్బందులే కానీ, కష్టాలే కానీ, నష్టాలే కానీ, వీటన్నిటికీ ఒక దినం ఉన్నది. ఆ దినము ముగింపు అనేది ఉన్నది. ఈ ముగింపబడిన తర్వాత నీ విశ్వాస యాత్రలో నేను కనుక నువ్వు బ్యాక్గ్రౌండ్ చూసుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడుగా ఉండాలంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేవాడుగా ఉండాలి. ఇక్కడ ఆసాపు జీవితంలో మనం చూసినట్లయితే ముందుగా ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అతను కలిగిన శ్రమలు ఇబ్బందులు అన్నింటినీ చూసిన తర్వాత అతడు ఏమో కనుక్కున్నాడంటే, అయ్యా నేను ఏమయ్యా, నాకు ఈ భూమి మీద ఏమీ అవసరం లేదు కదా, నీవు నాకున్నావు, ఒక దినమున నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావయ్యా అని ఒక మంచి నమ్మకతో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ కూడా హబక్కూకుతో ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇదిగో నేను జరిపించు కాలములు తప్పక రానే వచ్చును. అప్పటి వరకు నువ్వేం చేస్తావు అంటే అతను పడకుండా నార్మల్ గుండు, ఓపిక కలిగి ఉండు. నీతిమంతుడు ఎలా ఉండాలంటే విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస యాత్ర అనేది ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసి ఎప్పుడు పరీక్షింపబడతాడంటే శ్రమలో ఉన్నప్పుడే. విశ్వాసి ఎప్పుడైతే శ్రమలను చూసి భయపడతాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసము సరైనది కాదని అర్థము. ఒక విశ్వాసి ఎప్పుడైతే శ్రమలను సహితము కూడా సంతోషముగా ఎదుర్కొంటాడో అదే నిజమైన నీతిమంతుని యొక్క విశ్వాసము. హల్లెలూయా. ఈ వ్యక్తితో దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతాడు. ఏమన్నాడంటే, నో హబక్కూకు, నేను రక్షించట్లేదు అనుకో మాకు, నేను నిన్ను కాపాడట్లేదు అనుకో మాకు, నేను నీ పక్షం నిలబడలేదు అనుకో మాకు, లేదు, ఒక దినం రాబోతున్నది, ఇదిగో పరిగెత్తుచు. ఇక్కడ చూడండి, ఆ దర్శన విషయం నిర్ణయ కాలం జరుగును, సమాప్తమగుటికి అతురుపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాబు చేయక వచ్చును. అయితే యథార్థ పరుని యొక్క జీవితంలో అతిశయపడిన జీవితం అనేది ఉండకూడదు. భయపడమాకు, ఎందుకని నా జీవితంలో దేవుడు పని చేయట్లేదని ఆలోచనలోనికి రామాకు, ఎందుకని దేవుడు నన్ను రక్షించలేదని ఆలోచనలోనికి రామాకు. యథార్థ పరుని యొక్క జీవితంలోనికి నువ్వు రా, నువ్వు విశ్వాసం యొక్క జీవితంలోనికి రా, నీతిమంతుని యొక్క విశ్వాసం యొక్క జీవితంలోనికి రా. ఎందుకంటే నీవు భయపడక నిత్యముగా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు నన్ను ఎందుకని రక్షించట్లేదు, నన్ను ఎందుకని కాపాడట్లేదు, నన్ను ఎందుకని ఈ పాపంలో
ఉంచేశాడు దేవుడు. నన్ను ఎందుకని ఈ దోషంలో నన్ను ముందుకు నడిపిస్తున్నాడు, నన్ను ఎందుకని దేవుడు ఈ బాధల్లో నల్లగొడుతున్నాడని ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు మరి ఒకసారి నీతో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. హల్లెలూయా. నీ విశ్వాస యాత్రలో నీవు ఖచ్చితంగా నీతిమంతుని యొక్క జీవితము అనగా విశ్వాసము కలిగిన జీవితము నువ్వు జీవించాలి. పక్కన ఏమవుతుంది? పక్కన ఉన్నవాడు ఉన్నవాడిగా మార్చబడుతున్నాడా? నీకున్నవాడే, నీ ఇంట్లో ఉన్నవాడే బాగా ఉన్నత స్థితికి వెళ్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా, అతడు ప్రార్థన చేయనప్పుడు కూడా ఆ వ్యక్తి బాగుంటున్నాడు. నీ ప్రార్థన జీవితంలో నీ ప్రార్థనకు విజయం రాని స్థితిలో నువ్వు ఇంకా లేమి కలిగిన స్థితిలోనే ఉన్నట్లయితే, అలాంటి భయంకరమైన బాధతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, విశ్వాసం కలిగిన జీవితం నువ్వు జీవించి. ఎందుకో తెలుసా? ఒక దినము రాబోచున్నది, అది జాగు చేయక తప్పనిసరిగా వచ్చును, అది తప్పక జరుగును. అనగా నీకు ఏదైతే దేవుడు చెప్పాడో అది తప్పనిసరిగా నీ జీవితంలో జరుగును. అప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? యథార్థుని యొక్క జీవితము జీవించు, ఓపిక కలిగిన జీవితము జీవించు, విశ్వాసం యొక్క జీవితము జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శ్రమను దేవుడు వదిలిపెట్టేస్తాడు అనుకోమాకండి. ఇంతకు ఒక వచనం మనం చదువుకుని వచ్చాం. ఎక్కడంటే 73వ కీర్తనలో ఒక మాట అన్నాడు ఆ వ్యక్తి. ఆసాపు ఏమన్నాడంటే, అయ్యా నా కాలు కొంచెమే జారేను, అయినను నీవు నా జారును నీవు సిద్ధపరిచి ఉన్నావు, అనగా నాకు మార్గంలో నీవు సిద్ధపరిచి ఉన్నావు, నా కాలు కొంచెమే జారును అన్నాడు. అంటే విశ్వాసం యొక్క జీవితంలో కాలు అనేది ఒక్కొక్కసారి జారిపోతుందేమో అయ్యో అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. అయితే ఎలాంటి స్థితిలోనే ఒక వ్యక్తి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడంట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే ఆ అధ్యాయం గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ దావీదు యొక్క జీవితము చూడండి. 18వ అధ్యాయము పైన ఆ కీర్తన దేని విషయం మాట్లాడుతుంది. ఒకసారి పైన చదువుతున్నా చూడండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఇట్లా అన్నాడంటే, ఏమన్నాడు తెలుసా? చూడండి, 33వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇతను కూడా శత్రువు తరుముతో ఉన్నాడు. శత్రువు తరిమిన తర్వాత సొంత మామ తరిమిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి దేవుడు ఏ విధముగా ఈ వ్యక్తిని రక్షించాడో ఆ యొక్క మాటను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, అయ్యా నా కాలు జారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయా నేను, అయినను దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కాళ్ళను ఆయన జింక కాలవలు చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. అంటే అర్థం ఏంటి? శత్రువుకి అందని స్థాయిలోనికి దేవుడు, నీవు ఎప్పుడైతే నీ విశ్వాస యాత్రలో నువ్వు పరిగెడుతూ ఉంటావో ఆ సమయంలో నీ కాలు జారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికి, కనబడినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ కాలు జారిన స్థితిలోనికి, అనగా ఎత్తైన స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆసాపు ఏమన్నాడంటే, అయ్యా నీవు నన్ను కొంచెమే. చూడండి ఒకసారి ఆ వచనం చదవండి. 73వ అధ్యాయం మొదటి వచనం. 73వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు ఎడల దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు ఇక్కడ ఏమన్నాడు ఈ వ్యక్తి? నా పాదములు జారుటకు కొంచెమే, జస్ట్ కొంచెమేనండి నా పాదాలు జారడం అనేది తప్పింది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ఆ వ్యక్తి యొక్క జీవితంలో భయంకరమైన శ్రమను అనుభవిస్తున్న సమయంలో ఆ వ్యక్తి జీవితంలో కూడా ఆ కాలు జారిపోయిన పాదములు జారిపోయిన స్థలంలోనికి స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క కాలును జింక కాలవలు చేసి అతను ఎత్తైన స్థలంలోనికి తీసుకెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఈ రాత్రి నీ జీవితంలో కూడా అయ్యో నీ పక్కన ఉన్నవారు, నీ ఎదుటి వారు, నీకున్నవారు, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించకపోయినాను వారు మంచిగా ఉండి నీవు మంచిగా లేనటువంటి ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావా? అయితే భయపడబాకు.
నీవు దేనికోసం కూడా అసూయపడనవసరం లేదు. ఎందుకంటే వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే నిన్ను కూడా నీవు ఆయన నామాన్ని నమ్ముతున్నావు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కాలు జారిపోయిన స్థితిలోనికి వెళ్ళావాయా? నీ కాలు జారిపోయిన స్థితిలోనికి, ఒకవేళ కొంచెమే తప్పిన స్థితిలో నీ జీవితం కొనసాగిస్తున్నావా? అయితే నీ కాళ్ళను కూడా ఆయన ఈ రాత్రి జింక కాళ్ళుగా మార్చును గాక. నిన్ను కూడా ఎత్తైన స్థలంలోనికి ఆయన నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట ఇంకొక భక్తుడు అన్నాడు. చూడండి, హబక్కూకు గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, ఆ వ్యక్తి ఇందాక అంత మాట మాట్లాడాడు కదా. మరలా వెళ్దాం, హబక్కూకు గ్రంథానికి వెళ్దాం. చూడండి, 3వ అధ్యాయము. దేవుడు నాతోనే ఉంటే ఎందుకయ్యా ఈ బాధ అనేటువంటి మాటలు మాట్లాడిన ఆ వ్యక్తి కూడా మరలా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17 వచ్చిన 18 వచ్చిన కావచ్చు, 17, 18, 19. అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపు లేక ఎండగలను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. హల్లెలూయా. ఇంతకుముందు తెలుసుకుని వచ్చాను. హబక్కూకు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎందుకని రక్షించట్లేదు? నువ్వు నన్ను ఎందుకని చూసి కూడా వదిలిపెట్టేసావు? నన్ను ఎందుకని బాధల్లోకి నడిపించావు? ఆ వ్యక్తి తుదకు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, నా జీవితంలో మంచి ఫలములున్నా లేకపోయినా నేనైతే నీ యందు ఆనందిస్తాను. ఆనందించడం మాత్రమే కాదు, నేను నీ యందు ఆనందించుతున్నాను కాబట్టి నాకు ఒక నమ్మిక కలుగుతున్నది. ఆ నమ్మిక ఏంటో తెలుసా? నీవు నా కాళ్ళను ఏం చేస్తావు తెలుసా? జింక కాలవలే, లేడి కాలవలే చేస్తావు. నన్ను ఉన్నత స్థలముల మీద నువ్వు నన్ను ఎక్కించదు. హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద నువ్వు నన్ను నడిపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఇంతమంది భక్తులు మనకి ఆదర్శంగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయ్యో నా జీవితమే ఎందుకని విధంగా ఉంది, అయ్యో నాకే ఎందుకు ఈ కష్టములు, అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు, అయ్యో నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, అదేంటి దేవుడు నన్ను మర్చిపోయాడా, నా ప్రార్థన వినట్లేదా అనేటువంటి ఆలోచన నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ రాత్రి నీ కాలు జారిపోయిన పరిస్థితిలో నీ జీవితం కొనసాగిస్తున్నట్లయితే ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడుతున్న మాట, నీ కాళ్ళను లేడి కాలవలే చేస్తున్నాడు. ఈ రాత్రి నీ స్థలములో, అనగా ఏ స్థలమందైతే నువ్వు నిలబడి ఉన్నావో ఆ స్థలములో నిన్ను ఉన్నత స్థలములోనికి నడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఉన్నత స్థలములోనికి నేను ఎక్కించి అందరి ముందర నేను నడిపించునుగాక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విశ్వాస యాత్రలో ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు. విశ్వాస యాత్రలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, నిర్గమకాండం దగ్గర ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం వచ్చి చూడండి నాకు. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క సైన్యము ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్తుంది. ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క సైన్యము అంట ఐగుప్తు దేశం నుంచి 400 సంవత్సరం నుంచి బానిసత్వం నుంచి విడుదల పొంది బయటికి వెళుతున్న సమయంలో, వీరు విశ్వాస యాత్రలో వీరు ముందుకు కొనసాగింపబడుతున్న సమయంలో వీరికి ఎదురుగా ఏమి వచ్చినదంటే, వీరికి వ్యతిరేకముగా ఎర్ర సముద్రం నిలబడి ఉన్నదంట. ఎర్ర సముద్రం వంటి కలరని పరిస్థితి మన జీవితంలో మనకు ఎదురుగా, అయ్యో దారే లేదే నా జీవితంలో, అయ్యో నాకంటూ దారి లేదు కదా, అయ్యో వెనక చూస్తే శత్రువులు ఉన్నారు, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, నాకంటూ దారి లేదు కదా, నా కాళ్ళు నిలబడడానికి కూడా స్థలం లేదు కదా, నా కాళ్ళు నిలబడడానికి ఒక మంచి ప్రదేశం కూడా లేదు కదా అనేటువంటి ఆలోచనలు వీరి యొక్క జీవితంలో కొనసాగిస్తుంటే, అయ్యో ఎందుకని మోషే మమ్మల్ని బయటికి తీసుకొచ్చావని భయంకరంతో మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? 14వ అధ్యాయము 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో నీవేరా నాకు మొరపెట్టుచున్నాడు. చూడండి, ఇక్కడ విశ్వాస యొక్క జీవితంలో కొన్ని ప్రార్థనలు దేవుడు వింటా కూడా ఏమంటున్నాడు, ఎందుకని నాకు ప్రార్థన చేస్తున్నావు? ఈ ప్రార్థన ఎందుకని చేస్తున్నావు? నేనెవరో నీకు తెలియదా? 400 సంవత్సరముల నుంచి నువ్వు ఏ దాస్యమునైతే ఉన్నావు, ఆ దాస్యం నుంచి నేను బయటికి తీసుకురాలేదా? ఏ దాస్యమునైతే నువ్వు ఉన్నావు
ఇదిగో నీ జీవితంలో దేవుడు పని చేయట్లేదే అనేటి ఆందోళనతో మరింతగా ప్రార్థన చేస్తావా? అయితే దేవుడు నీతో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఏమన్నాడు తెలుసా? సాగిపోవడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు ఈ రాత్రి నీతో? సాగిపోవడి. నీ విశ్వాస యాత్ర, నీ పరిస్థితి ఏదైనా ఈ రాత్రి నీవు ముందుకు అడిగి వేసే దానిగా వాడిగా నీ జీవితంలో నీవు ముందుకు నడవాలి. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నీ పరిస్థితి ఏదైనా నీవు సాగిపో. రోగము నిన్ను వెంటాడుతున్నప్పుడు కూడా సాగిపో. నీ జీవితంలో అప్పులు నీ జీవితంలో వెంటాడుతున్నప్పుడు కూడా సాగిపో. నీ జీవితంలో వ్యసనములు నీ జీవితంలో నిన్ను నాశనం చేయడానికి ఇదిగో నీ ఎదురు నిలబడినప్పుడు కూడా సాగిపో. నీ జీవితంలో పాపము నీ జీవితంలో అధికారముగా చలాయించడానికి చూస్తున్నప్పుడు కూడా నీవు సాగిపో. నీ జీవితంలో మరణం అనేది నిలబడి చేయడానికి నిలబడినప్పుడు కూడా సాగిపో. నీ జీవితంలో ఏదైతే నీకు అసాధ్యముగా ఉండదో వాటన్నిటిని చూసి నువ్వు ఆగిపోమాకు, సాగిపో. ఇక్కడ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సముద్రం నిలబడి ఉన్నది. సముద్రం ఉంటే శ్రమతోనే ఆయన ఉండేది తెలుసా? సాగిపో. సముద్రాన్ని చూసి ఆగిపోమాకు. నీ జీవితంలో కలిగిన వాటిని చూసి ఆగిపోమాకు, సాగిపో. సాగిపోతే ఏం చేస్తావు తెలుసా? ఆయన నీ నడక చేత నీవు నడకను ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి నేను ఎక్కించడానికి ఆ సముద్రం వంటి శ్రమను ఆయన చీల్చివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సముద్రమును చీల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నీ పరిస్థితి ఏదైనా సాగిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా సాగిపోతున్న వారి యొక్క జీవితంలో దేవుడు ఒక చోట వీరి పాదములను చూడండి ఏ విధంగా మార్చాడు. ఒక చిన్న వచనం చూపించి నేను ముగించి వేయడానికి ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఎర్ర సముద్రం దాటి ఉన్నారు. తర్వాత వీరి జీవితములకు వ్యతిరేకంగా ఏమి వచ్చినదంటే యోర్దాను నది అడ్డముగా వచ్చినదంట. ఏమన్నది? యోర్దాను నది వచ్చినదంట. యోర్దాను నది దగ్గర గెలియరీలు ఇశ్రాయేలు యొక్క సైన్యము కనాను దేశమునకు నడుస్తున్న సమయంలో యోర్దాను నది వచ్చినప్పుడు వీరి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యము చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం కంచి విధంగా రాయబడి ఉండేది. చదవండి ఒకసారి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబ సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ వీరికి కూడా యోర్దాను నది అడ్డముగా వచ్చింది. వీరి జీవితంలో వీరు ముందుకు వెళ్ళకుండా యోర్దాను నది వీరి జీవితంలో సమస్యగా నిలబడినది. ఆ యోర్దాను నది ఎంత పెద్దదంటే ఈ యోర్దాను నది అంట 2 సముద్రాలకి వెళుతుందంట. ఎన్ని సముద్రాలకి? 2 సముద్రాలకి వెళ్ళే గొప్ప నది ఈ యోర్దాను నది. ఈ యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఒక మాదిరి ఎలా ఉంటుందంటే సముద్రం లాగే కనపడుతుంది. అంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే 2 సముద్రములకు వెళ్ళే నీరు ఈ యొక్క యోర్దాను నదిలో ప్రవహిస్తూ ఉందంట. అంత భయంకరమైన ప్రవాహంలో కూడా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? అయినను మీరు సాగిపోండి. అయినను మీరు సాగిపోండి. మీరు ఎప్పుడైతే సాగిపోయారో ఇక్కడ చూడండి, ఆ మోయు యాజకుల యొక్క కాళ్ళు నీటి అంచున మునగగానే ఎక్కడంట ఆ నీళ్లు ఎక్కడ మునిగినంట? ఆ కాళ్ళు నీటి అంచున మునగగానే ఆ కాళ్ళు ఆ యొక్క యోర్దాను నదికి తగలగానే ఆ యోర్దాను నది ఏమైందో తెలుసా? రాశిగా నిలబడిపోయింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఆరిన నేల మీద నడిచారంట. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆగిపోయిన పరిస్థితులు, అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ ఇబ్బంది, ఇదిగో నేను నమ్మని వారికి కూడా ఈ విధంగా ఆశీర్వదింపబడుతున్నారు కదయ్యా, నేను నిన్ను నమ్మినప్పుడు కూడా నేను ఎందుకని ఈ విధంగా ఉన్నాను, నన్ను ఎందుకని నువ్వు మరిచిపోయి ఉన్నావు, నా ప్రార్థన ఎందుకని అంగీకరించట్లేదు, నా జీవితంలో ఎందుకని నువ్వు పని చేయడం లేదు, నాకు ఎందుకు రక్షణ అనుగ్రహించట్లేదు, నాకే ఎందుకు ఈ బాధలు అనుకుంటున్నావా? అయితే అయినప్పటికీ కూడా ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు తెలుసా? సాగిపో. నీ కాళ్ళను లేని కాలవలి నేను చేస్తా, నేను ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాను. హల్లెలూయా. 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 ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట
నీ హృదయంలో భద్రం చేసుకో నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ మాట నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా ఈ మాటే నిన్ను బయటికి తీసుకురాగలదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి ఒకవేళ దేవుడు నా ప్రార్థన మర్చి ఉన్నాడు, ఒకవేళ నా జీవితంలో ఈ శ్రమలో దేవుడే నడిపించి ఉన్నాడు అనుకుంటున్నావా? అయినా నువ్వు భయపడకము. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, సాగిపో, సాగిపో. నీ జీవితంలో దేని చూసి సాగిపోకు, సాగిపో. నీ కాళ్ళను నీ రాత్రి లేని కాళ్ళ వల్ల చేయబోతున్నాను. నీ కాళ్ళను నేను ఎత్తైన ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కించేదను. హల్లెలూయా. అటు విధముగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఈ రాత్రి మీ కాళ్ళను లేని కాళ్ళ వల్ల చేసి మిమ్మల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించును గాక. మీరు సాగిపోయే